నమస్కారం అందరికీ. ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సివిక్స్ సబ్జెక్ట్ చూస్తున్నాం కదా. సో ప్రీవియస్ వీడియోలో మనం యూనిట్ 3 కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం యూనిట్ 4లో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఏంటిదో చూద్దాము. సో ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్ ఇప్పుడు మనకు 4th యూనిట్ ఏంటిది, పొలిటికల్ కాన్సెప్ట్స్ లా. సో ఇందులో ఎస్ఏ ఆన్సర్స్లో సింగిల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అది ఏంటిదో ఇప్పుడు మనం చూద్దాము. సో డిఫైన్ లా, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ వేరియస్ సోర్సెస్. సో లా అంటే ఏంటిది, డిఫైన్ అంటే డెఫినేషన్ చెప్పమంటున్నారు, ప్లస్ దాని వేరియస్ సోర్సెస్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో ఫస్ట్ మనకి ఈ ఆన్సర్ రాసేటప్పుడు ఏం రాయాలి, మీనింగ్ ఆఫ్ లా. సో పొలిటికల్ సైన్స్ ట్రీట్స్ లా యాజ్ ది ఫౌండేషన్ ఆఫ్ ఇట్స్ సబ్జెక్ట్ మ్యాటర్. సో పొలిటికల్ సైన్స్ అనేది ఏం చేస్తుంది, లాని దాని ఫౌండేషన్ అంటే ఏంటిది, దాని బేస్ ఏదైతే స్ట్రాంగ్ ఉంటుందో అప్పుడే కదా మనకి ఏదైతే పైన కట్టే బిల్డింగ్ అనేది స్ట్రాంగ్ ఉంటుంది. సో అందుకే పొలిటికల్ సైన్స్ ఏం చేస్తుంది, లాని చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్గా తీసుకుంటుందంట. ద టర్మ్ లా ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ది ట్యూటోనిక్ వర్డ్. ట్యూటోనిక్ అంటే ఏ లాంగ్వేజ్, మనకి జర్మన్ లాంగ్వేజ్. సో లా అంటే ఏంటిది అక్కడ, ల్యాగ్, విచ్ మీన్స్ టు లే, to set or something fixed. Law denotes a fixed code of conduct. సో లా అంటేనే ఏంటిది, వాళ్ళు మొత్తం రూల్స్ అన్నీ ఆల్రెడీ రాసి ఉంటారు అనమాట. అంటే ఏమేం పాటించాలి పీపుల్ అనేది ముందే వాళ్ళన్నీ నోట్ డౌన్ చేసుకుంటారు కదా. సో అది టు రెగ్యులేట్ ద ఎక్స్టర్నల్ బిహేవియర్ ఆఫ్ మ్యాన్ బై ది సోవీరియన్ పొలిటికల్ అథారిటీ. సో అలా ముందు నుంచి రాసి ఉండడం వల్ల పీపుల్కి ఏది చెయ్యాలి ఏది చేయొద్దు అనేది వాళ్ళకు ఒక కంట్రోల్ లిమిట్ ఉంటుంది కదా. సో అది కంట్రోల్ చేయడానికే ఇలాంటి లాస్ అనేటివి రాస్తారు. సో దట్ పీపుల్ ఎవరైతే వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేస్తారో వాళ్ళకి ఇలాంటివన్నీ చదువుకొని వాళ్ళ లిమిట్స్లో వాళ్ళు ఉండడం అన్నమాట. సో నెక్స్ట్ డెఫినేషన్స్. జాన్ ఎర్స్కిన్. సో ఇతను ఏం చెప్తున్నాడు, లా ఈజ్ ద కమాండ్ ఆఫ్ ది సోవీరియన్ కంటైనింగ్ అ కామన్ రూల్ ఆఫ్ లైఫ్ ఫర్ హిస్ సబ్జెక్ట్స్ అండ్ ఆబ్లిగింగ్ దెమ్ టు ఒబీడియన్స్. సో లా అనేది ఏంటిదంటే ఒక కమాండ్ అంట. లైక్ ఇప్పుడు ఆ కమాండ్ని వాళ్ళు ఫాలో అవ్వడం వల్లనే, ఒబీడియన్స్ అంటే ఏంటిది, వాళ్ళు మర్యాదగా ఉంటున్నారు. లేదంటే లాస్ అనేటివి ఏం లేవంటే పీపుల్ అందరు విచ్చలవిడిగా ఏది పడితే అది చేస్తారు కదా. సో దట్ మన దగ్గర క్రైమ్స్ అనేటివి ఎక్కువైపోతాయి. సో అలాంటివి కాకుండా లా అనేది ఉందంట. సో లా అనేది ఏంటిది, ఒక కమాండ్ అని చెప్పి చెప్తున్నారు ఎవరు, ఈ సైంటిస్ట్. నెక్స్ట్ టిఈ హోలాండ్. ఈయన ఏం చెప్తున్నాడు, లా ఈజ్ ది జనరల్ రూల్ ఆఫ్ ఎక్స్టర్నల్ హ్యూమన్ యాక్షన్ ఎన్ఫోర్స్డ్ బై ద సోవీరియన్ పొలిటికల్ అథారిటీ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, లా అనేది ఒక రూల్ అంట. ఎందుకు, ఎవరైతే హ్యూమన్ యాక్షన్స్ ఉన్నాయో అవిటిని ఎలా జరిపియాలి. లైక్ ఇప్పుడు ఒక పర్సన్ ట్రాఫిక్ రూల్స్ క్రాస్ చేస్తే అతనికి చలాన్ పడుతుందని తెలుసు. సో దట్ అతను ఏం చేస్తాడు, ఆగుతాడు. లేదు ఇట్లాంటి లాస్ ఏం లేవంటే ఏమవుతుంది, అందరు ఎట్లా పడితే అట్లా పోతారు. సో దట్ ఏమవుతుంది, మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయి మొత్తం ఎట్లా పడితే అట్లా అయిపోతుంది కదా. సో అలాంటివి కంట్రోల్ చేయడానికి మనకి కొన్ని లాస్ ఇంకా రూల్స్ అనేటివి రాసినారు. హ్యూమన్స్ అవన్నీ ఫాలో అవుతే మన ఏదైతే డెవలప్మెంట్ ఉందో అది మంచిగా జరుగుతుంది కాబట్టి. నెక్స్ట్ ఈ లాస్కి సోర్సెస్ ఏంటివి. సో ఫస్ట్ సోర్స్ ఏంటిది, కస్టమ్స్. సో కస్టమ్స్ అంటే ఏంటిది, ఇది ఒక అర్లియెస్ట్ సోర్స్ ఆఫ్ లా అంట. ఇన్ ఏన్షియంట్ పీరియడ్ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండివిజువల్ వర్ సెటిల్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రివేలింగ్ సోషల్ కస్టమ్స్. సో అప్పుడు కాలంలో, పాత కాలంలో ఏవైతే డిస్ప్యూట్స్ అంటే గొడవలు అవుతుండే, ఎవరి మధ్యలో పీపుల్ మధ్యలో గొడవలు అవుతుండేనో అప్పుడు ఈ కస్టమ్స్ ద్వారానే అవిటిని సెటిల్ చేయబడుతుండే అంట. దీస్ కస్టమ్స్, రిచువల్స్ అండ్ ట్రెడిషన్స్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ బికేమ్ అ బేసిస్ ఫర్ లా. సో అప్పట్లో కస్టమ్స్ ద్వారా ఎలా అయితే ఫైట్స్ని సాల్వ్ చేస్తుండేనో ఇప్పుడు దాన్ని లా కింద మార్చేసిరంట. యాజ్ లాంగ్ యాజ్ సోషల్ రిలేషన్స్ వర్ సింపుల్, customs provided the rules for promoting common interest. Britain is the best example for the customs as the source of law. సో ఒకప్పుడు కస్టమ్స్ అనేటివి ఉంటుండే, అవేం చేస్తుండే, పీపుల్ మధ్యలో డిస్ప్యూట్స్ని అంటే సాల్వ్ చేస్తుండే కదా, అంటే గొడవల్ని. అదే ఇప్పుడు దాన్ని రీప్లేస్ చేసి లా అనేది వచ్చిందంట. సో అందుకే దీన్ని అర్లియెస్ట్ సోర్స్ అన్నారు. అంటే ఫస్ట్ ఇది ఉండే, తర్వాత ఇది లాగా కన్వర్ట్ అయింది. నెక్స్ట్ రిలీజియన్. ఇదేంటంట, అనదర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లా. ఏన్షియంట్ పీరియడ్లో ఏం చేస్తున్నాయంట, కస్టమ్, రిలీజియస్ రెండింటినీ కూడా క్లోజ్గా రిలేట్ చేస్తున్నాయి అంటే ఈచ్ అదర్. అంటే ఆ రెండింటిని ఏంటివి, కస్టమ్స్, రిలీజన్. ఇన్ ఏన్షియంట్ పీరియడ్ రిలీజియస్ ప్లే ఎ కీ రోల్ ఇన్ మేకింగ్ ఆఫ్ లాస్. రిలీజియస్ సర్వ్డ్ యాజ్ ద బేసిస్ ఆఫ్ లాస్ ఇన్ మెనీ స్టేట్. సో రిలీజన్ ప్రకారం కూడా చాలా లాస్ అనేటివి క్రియేట్ చేసినారనమాట. సైంటిఫిక్
కామెంటరీస్. సైంటిఫిక్ కామెంటరీస్ ఆర్ అనదర్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లా. ఇది కూడా ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ లానే అంట. ఇంకా ద గ్రేట్ వ్యూ కామెంట్స్ వర్క్స్ ఆఫ్ ఎమినెంట్ జ్యూరిస్ట్స్ ఆన్ లా హెల్ప్స్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ లాస్. సో ఏవైతే వాళ్ళ వ్యూ ప్రకారం, ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళ వ్యూ ప్రకారం, లేదంటే వాళ్ళ కామెంట్స్, ఇంకా వాళ్ళ రీసెర్చెస్ అవన్నిటి ప్రకారం ఏవైతే లాస్ ఫామ్ అయినాయో అవి ఇందులో చెప్తున్నారు మనకి. గ్రేటర్ ఇంపార్టెన్స్ ఈజ్ అసైన్ టు ది ఒపీనియన్స్ ఆఫ్ జడ్జెస్, జ్యూరిస్ అండ్ లాయర్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ లా. ఎవరైతే జడ్జిలు ఉన్నారో, ఇంకా జ్యూరిస్ ఉన్నారో, లాయర్స్ ఉన్నారో, వీళ్ళందరూ ఒపీనియన్స్ కూడా కన్సిడర్ చేసి లాస్ అనేటివి ఫామ్ చేసినారంట. ఇన్ ది కోర్స్ ఆఫ్ దేర్ కామెంటరీస్ ద జ్యూరిస్ పాయింట్స్ అవుట్ ద డ్రాబ్యాక్స్ ఇన్ లా అండ్ సజెస్ట్ ది సొల్యూషన్. సో ఏదైనా లా కనుక ఫామ్ అయింది ఉందనుకోండి ముందు, దానిలో ఏవైతే డ్రాబ్యాక్స్ ఉన్నాయి అంటే దానివల్ల పీపుల్కి ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పి వీటిని మళ్ళీ రాయడం అనమాట, ఇప్పుడు జనరేషన్కి కన్వీనియంట్గా ఉండేలాగా. నెక్స్ట్, జ్యుడిషియల్ డెసిషన్స్. Judicial decisions and verdicts of the courts are based on the interpretation of law. ఏవైతే జ్యుడిషియల్ డెసిషన్స్ ఉంటాయో అంటే కోర్టులలో ఇచ్చే డెసిషన్స్ ఉంటాయో లేదంటే వర్డిక్స్ ఉంటాయో అవన్నీ దేని మీద డిపెండ్ అయి ఉంటాయంట, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అండ్ సర్వ్ యాజ్ ప్రెసిడెన్స్ ఫర్ ఫ్యూచర్ డెసిషన్స్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈరోజు ఏదైనా కేసు వచ్చింది, క్యాస్ట్ రిలేటెడ్ కేసు వచ్చింది అనుకోండి. సో ఇప్పుడు ఈ కేసులో ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిండ్రో ఆ జడ్జ్మెంట్ అంట నోట్ డౌన్ చేసుకుంటారు. సో నెక్స్ట్ ఫర్దర్గా ఫ్యూచర్లో అలాంటి కేసు ఏదైనా రేజ్ అవుతే ఇప్పుడు ఏదైతే కేసు జరిగిన జడ్జ్మెంట్ ఉందో దాని ప్రకారం అప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో దట్ ప్రీవియస్ రికార్డ్స్లలో జడ్జెస్ ఎలాంటి సిచ్యువేషన్లో ఏం డెసిషన్స్ తీసుకున్నారు, సో ఇప్పుడు మనం ఎలాంటి డెసిషన్ తీసుకుంటే కరెక్ట్ అని చెప్పి వాళ్ళు ఆ రికార్డ్స్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటారు అనమాట. ద కేస్ లా ఆఫ్ England and Supreme Court decisions in America and India are best examples for the judicial decisions as the important source of law. సో ఈ ఏవైతే కంట్రీస్ ఉన్నాయి, ఇంగ్లాండ్ లేదంటే అమెరికా లేదంటే మన ఇండియా, ఏవైతే కోర్టులో డెసిజన్స్ ఇస్తారో జడ్జ్మెంట్స్ ఇస్తారో అవన్నీ వాళ్ళు నోట్ డౌన్ చేసుకుంటారు. సో దట్ ఫర్దర్గా సేమ్ అలాంటి కేసు ఏదైనా రిపీట్ అవుతాయి. సో ఈ జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అప్పుడు అప్లికేబుల్ అయితే సేమ్ జడ్జ్మెంట్స్ ఇస్తారు, లేదంటే వీటిని కొంచెం ఇంకా చేంజెస్ చేసి అవే జడ్జ్మెంట్స్ మళ్ళీ ఇస్తారనమాట. సో దట్ ఎవరైతే జడ్జెస్ అప్పుడు ఉంటారో వాళ్ళకి అంత టఫ్ అవ్వకుండా డెసిజన్ మేక్ చేయడము వాళ్ళు ఇలాంటివన్నీ నోట్ డౌన్ చేసుకొని పెట్టుకుంటారు అనమాట. నెక్స్ట్, ఈక్విటీ. లైక్ అడ్జుడికేషన్, ఈక్విటీ ఈజ్ ఆల్సో అనదర్ ఫార్మ్ ఆఫ్ జడ్జ్ మేడ్ లా. సో ఈక్విటీ అనేది కూడా జడ్జ్ మేడ్ లానే అంట. ద టర్మ్ ఈక్విటీ స్టాండ్స్ ఫర్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫెయిర్నెస్ అండ్ జస్టిస్. సో ఈక్విటీ అంటే ఏంటిదంట, ఫెయిర్నెస్ అంటే న్యాయంగా, ఇంకా ఏదైతే కరెక్ట్ డెసిషన్స్ ఉంటాయి కదా సో అవి. ఈక్విటీ డినోట్స్ ఇన్ఫార్మల్ మెథడ్ ఆఫ్ మేకింగ్ న్యూ లాస్. సో ఈక్విటీ అనేది ఏంటిదంట, ఇన్ఫార్మల్ మెథడ్. ఇన్ఫార్మల్ మెథడ్ అంటే ఫార్మల్గా కాకుండా, అంటే ఫార్మల్ అంటే ఏంటిది మనకి అన్ని లాస్ ఫాలో అవుతూ ఎలా చేస్తారు అది. ఇన్ఫార్మల్ అంటే అలాంటివి ఏం చూడకుండా. న్యూ లాస్ ఆల్టరింగ్ ద ఓల్డ్ లాస్ డిపెండింగ్ అపాన్ ది ఫెయిర్నెస్ ఆర్ ఈక్విటీ ట్రీట్మెంట్. సో ఈ ఈక్విటీలో ఏమవుతుందంటే పర్ సపోజ్ ప్రీవియస్గా ఏమైనా లాస్ ఉన్నాయి బట్ అవి అంత ఫెయిర్గా అనిపించట్లేదు, కరెక్ట్గా అనిపించట్లేదు అనుకోండి, వీటిని మనం చేంజ్ చేసేయచ్చు ఈ ఈక్విటీ ప్రకారం. సో ఈక్విటీలో ఏంటిది, ఫార్మల్గా అన్ని సిగ్నేచర్స్ చేసుకొని జడ్జెస్ చేయాలి, లేదంటే అది ప్రెసిడెంట్కి పంపించాలి, ప్రైమ్ మినిస్టర్కి పంపించాలి, అలాంటివి ఏం లేకుండా ఇన్ఫార్మల్గా వీళ్ళకి ఒకవేళ ఇది అన్ఫేర్గా ఉంది, లేదంటే ఇందులో ఈక్వాలిటీ లేదు, జస్టిస్ రావట్లేదు చక్కగా అంటే వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు అలాంటి లాస్ని. నెక్స్ట్, లెజిస్లేచర్. మోస్ట్ ఆఫ్ ది లాస్ ఆర్ పాస్డ్ బై ద లెజిస్లేటివ్ బ్రాంచ్. సో ఏదైతే లెజిస్లేటివ్ బ్రాంచ్ ఉందో గవర్నమెంట్ది అక్కడ నుంచే ఎక్కువ లాస్ అనేటివి పాస్ అవుతాయంట. లెజిస్లేచర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ డైరెక్ట్ సోర్స్ ఆఫ్ లా. ఇతను డైరెక్ట్ సోర్స్ ఆఫ్ లాగా కూడా కన్సిడర్ అవ్వబడతాడంట. వైల్ ఫార్ములేటింగ్ లాస్ లెజిస్లేటర్ రిప్రజెంట్స్ ద వాయిస్ ఆఫ్ ది జనరల్ పబ్లిక్. సో జనరల్ పబ్లిక్ ఎవరైతే వాళ్ళకి ఎలాంటి జడ్జ్మెంట్స్ కావాలి, లేదంటే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇవన్నీ లెజిస్లేచర్ పీపుల్ బిహాఫ్గా తను మాట్లాడతాడు అనమాట. మాట్లాడి ఆ లాస్కి ప్రాపర్ జడ్జ్మెంట్ లైక్ ఫేర్గా ఉండే జడ్జ్మెంట్ ఇచ్చేలాగా చూస్తారు. సో ఇవి మనకి లాస్. ఇంకా దాని వేరియస్ సోర్సెస్ అంటే ఏంటివి, ఆ లాస్ ఎలా ఫామ్ అవుతాయి,
అనే దాని మీద మనకి ఈ పాయింట్స్ అనేటివి ఉన్నాయి. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ అని రాసి మీనింగ్ రాయాలి లా అనే దానికి. తర్వాత డెఫినేషన్స్ రాసి మనకు సోర్సెస్ ఆఫ్ లా అంటే ఏంటి అని అడిగినారు కాబట్టి ఇవన్నీ రాసిన తర్వాత కన్క్లూజన్ అని పెట్టి దీస్ ఆర్ ద ఫ్యూ సోర్సెస్ ఆఫ్ లా అని చెప్పి రాసిస్తే మనకి ఒక లాంగ్ ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. లాంగ్ ఆన్సర్లో మనం ఎన్ని సైడ్ హెడ్డింగ్స్ రాస్తున్నామో లేదంటే ఎన్ని సబ్ హెడ్డింగ్స్ రాస్తున్నామో దాన్ని బట్టే మార్క్స్ వేస్తారు. ప్లెయిన్గా మ్యాటర్ రాసిన మార్క్స్ రావు. ఎందుకంటే మనకి ఏదైతే సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయో వీటిని ఎక్కువ అబ్జర్వ్ చేస్తారు కరెక్షన్ చేసేవాళ్ళు. సో మ్యాక్సిమం లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు సైడ్ హెడ్డింగ్స్ కంపల్సరీగా రాసి వీటిని అండర్లైన్ చేయాలి. సో ఇది మనకి ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్. నెక్స్ట్ వీడియోలో షార్ట్ ఆన్సర్స్ ఏమున్నాయో చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.